గూగుల్ ఏ కూడా చెప్తుంది వీళ్ళు వేసే కథలు ఏందనేది. సిపిఐ పాపం ముమ్మాడికి పాయల్ శంకర్దే. సిసిఐ శాపం ముమ్మాడికి పాయల్ శంకర్దే. భూ మాఫియా, మైనింగ్ మాఫియాతో దోపిడీ. ఎమ్మెల్యే పాయల్ శంకర్వి శిఖండి రాజకీయాలు. అటో కాలు ఇటో కాలు వేసి రాజకీయాలు చేస్తున్నాడు. చివరికి ఎటు కాకుండా పోతాడు. అసలు నువ్వు బీజేపీ ఎమ్మెల్యేవా వేనా? ప్రెస్ మీట్లో కంది శ్రీనివాసరెడ్డి ధ్వజం. సో మామూలుగా మనకు కంది శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆయన ఒక మృదు స్వభావి, చాలా నిమ్మలంగా కనిపిస్తారు. కానీ ఎన్నడూ లేని విధంగా నిన్న సాయంత్రం సమయంలో ఆయన క్యాంపు కార్యంలో చాలా అంటే చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది. ఎవరైతే అక్కడ ఎమ్మెల్యే ఉన్నారో పాయల్ శంకర్ పైన, ఆయన చేస్తున్నటువంటి నిర్వాహకం పైన, సో అక్కడ ఆయన చేస్తున్నటువంటి దందాలపైన, అక్రమాలపైన ఆయన తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. సో సాయంత్రం సమయంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేసినటువంటి నిర్వాహకం పైన ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి నిన్న ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన తీవ్ర స్థాయిలో పాయల్ శంకర్ పైన మండిపడ్డారు. సో మనం కంప్లీట్గా ఆ వార్త చూద్దాం. రైట్, ఇది సిసిఐ పాపం ముమ్మాడికి పాయల్ శంకర్దే. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ శిఖండి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితర కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ ఆయన మాట్లాడిందని చెప్పేస్తా. 2.5 సంవత్సరాలు ఆల్రెడీ సగం పదవీ కాలం అయిపోయింది పాయల్ శంకర్ నిది. ఇంకా 6 నెలలు అయితే ఎన్నికల ఆ హోరు అనిపిస్తుంది. సో ఇప్పటికే నీ సగం పని అయిపోయినట్టే. నువ్వు ఈ 2-3 సంవత్సరాలలో నువ్వు ఆదిలాబాద్ ప్రజలకు చేసింది ఏంటిది అని చెప్పేసి ఆయన చాలా అంటే చాలా ఆయన అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏమున్నాయో ఆ ప్రజల సమస్యల పైన మాట్లాడుతూ పాయల్ శంకర్ పైన తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. నువ్వు ఇన్నేళ్ల కాలంలో నువ్వు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిన ముఖం నీది ఉందా పాయల్ శంకర్? నువ్వు ఉన్నది బీజేపీలో పార్టీలా, కానీ ఒక కాలం బీజేపీలో పెడతావు, ఒక కాలేమో కాంగ్రెస్లో పెడతావు. సచివాలయం తిరుగుతూ ఉంటావు. ఎప్పుడో ఒకసారి మామూలుగా అంటే మనకు ప్రోటోకాల్లో మనం కొన్నిసార్లు ఎమ్మెల్యేలు సరే సీఎంతో ఫోటో దిగుతాం కదా. అయితే ఆ సీఎంతో ఉన్నటువంటి ఫోటోని పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యే ఆ ఫోటోను వాడుకొని అంట. సో నాకు సీఎం తెలుసు, కాంగ్రెస్ పార్టీ మనం ఏం చెప్తే అదే అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకుల మధ్య సమన్వయం లోపం కలిగించేటువంటి విషయాలు చేస్తూ ఉన్నాడట పాయల్ శంకర్. దీనిపైన ఆయన శ్రీనివాసరెడ్డి గారు ఈయన మాట్లాడుతూ తీవ్రంగా మండిపడ్డారు. సో శిఖండి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కోఆప్షన్ సభ్యులని మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుంటాము. సో ఇలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ విషయం గురించి అసలు టెన్షన్ పడద్దు, మనమే కోఆప్షన్ మేము సభ్యులుగా మనం ఎన్నుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. జూన్ 1వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి గారి సభ ఉంది. ఈ సభను అక్క జిల్లాలు, అన్నదమ్ములు, పెద్దలు, అవ్వలు, అక్కలు అందరూ కూడా సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. సో అదే తరహాలో చూసుకుంటే ఏ పార్టీ సొంత పార్టీకే నువ్వు అంటే ఇంకా అన్న మాటలు ఏంటంటే బీజేపీ పార్టీ కార్యకర్తలు చందాలు వేసుకొని వీళ్ళు గెలిపిస్తే నువ్వు వేసే పనిందని చెప్పేసి ఆయనే పాయల్ శంకర్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను గెలిపించిందేమో బీజేపీ కార్యకర్తలు చందాలు వేసుకొని గెలిపించారు. పాపం వాళ్ళు చందాలు వేసుకొని గెలిపిస్తే నువ్వు ఇలా బీజేపీ పార్టీని మోసం చేసుకుంటా ఆ పార్టీలకు ఒక కాలు పెడతావు, ఈ పార్టీకి ఒక కాలు పెడతామంటూ కూడా ఆయన చాలా అంటే చాలా సీరియస్ అయితే కావడం జరిగింది. సో ఇది ఆయనకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సిద్ధంగా ఉండాలన్నారు. ఒకేలా నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి అనుకుంటే ప్రస్తుతం నువ్వు అక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచినావు కాబట్టి నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి. పాయల్ శంకర్ నువ్వు రాజీనామా చేసి తర్వాత ఉప ఎన్నికకు రా, దమ్ముంటే నువ్వు గెలువు, నీకు ఇప్పుడు డిపాజిట్లకు రావని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు పాయల్ శంకర్ పైన ఆయన మండిపడ్డారు. సో సిసిఐ పాప ఉమ్మాడికి పాయల్ శంకర్దే అన్నారు. ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి ప్రజలను వంచారన్నారు. ఆయనవి కేవలం ఉత్తర కుమార ప్రగల్భాలన్నీ ఎద్దవ చేశారు. సిసిఐని
తుక్కు కింద అమ్ముతుంటే ఏం చేస్తున్నామని ప్రశ్నించారు. పాయల్ శంకర్ ఒక చీటర్ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆఫీస్ విషయంలో సొంత పార్టీనే మోసం చేసిన గనుడు అన్న అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతూ కాకుండా సొంత పార్టీ ఎంపీ ఎదుగుదలకు కూడా అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. తన హెలికాప్టర్ సోకుతో ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రులను ఇబ్బందులు పెట్టేవారన్నారు. ఆయన ఒక రాజకీయ వ్యభిచారాన్ని విమర్శించారు. అంతేకాకుండా మైనింగ్ మాఫియా భూ కబ్జా బెదిరింపులతో దాదాపు 485 కోట్ల రూపాయల అక్రమంగా సంపాదించారని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన అక్రమాలపై త్వరలోనే ఎంక్వైరీ జరుగుతుందన్నారు. కాగజ్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. జొన్న రైతులు కూడా నిరాశ చెందొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది నాకు బాగా నచ్చింది. ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడక్కడ జనాలు భయపడుతున్నారు, ఏం జరుగుతుందో ధాన్యం కొనుగోలు అని చెప్పేసి. చివరి గింజ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే దాన్ని కొంటది. రైతన్నలు మీరు బాధపడద్దు, మీరు అధైర్యపడద్దు, ప్రతి గింజ కూడా కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసి మీకు న్యాయం చేస్తారని చెప్పేసి ఒక భరోసా అయితే ఇచ్చిండు. సో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇదంతా కూడా నిన్న కోఆప్షన్ సభ్యుల ఒక ఎన్నిక విషయంలో జరిగింది. సో ఆ ఎన్నిక విషయంలో పాయల్ శంకర్ కొన్ని అంటే గొడవకు దిగేందుకు, గొడవ జరగడానికి కొన్ని కారణాలు అవుతాడని చెప్పేసి వాళ్ళంతా కూడా సీరియస్ అయ్యి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడ్డాయట. సో మొత్తానికైతే పాయల్ శంకర్ పైన, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పైన అయితే చాలా అంటే చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే పాయల్ శంకర్ రాజీనామా చేసి ఉప ఎన్నిక గెలువు అని చెప్పేసి ఆయన మండిపడడం జరిగింది శ్రీనివాసరెడ్డి గారు. మీరు మారిపోయారు సార్, రాహుల్ రాజకీయం, సౌత్లో ఫ్రెష్ పాలిటిక్స్, తమిళనాడు, కేరళం, కర్ణాటకలో అనూహ్య ఎత్తుగడలు, ప్రజా మద్దతు ఉన్న వారికే పీఠం, 2029 పై సీరియస్గా గురి. సౌత్లో సరికొత్త రాజకీయానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరలేపారు. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్కు తిరుగులేని పట్టు ఉండగా ఒక ఏపీ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్దే హవా. దక్షిణాదిలోని 5 రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రత్యక్షంగా 4 చోట్ల అధికారంలో ఉంది. కర్ణాటక, కేరళం, తెలంగాణలో నేరుగా ప్రభుత్వాలను నడుపుతోంది. తమిళనాడులోనూ తొలిసారి ప్రభుత్వంలో చేరి వాస్తవానికి కూడా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఇప్పటివరకు ఒక కాంగ్రెస్ పార్టీని. మన దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్ని కష్టాలు పడుతూ మనం చూస్తూ ఉన్నాం. ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ తెలంగాణ అని చెప్పేసి. దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీ ఇప్పటివరకు అయితే ఎప్పుడూ అధికారం చేపట్టలేదు. ఆ విషయంలో వాళ్ళు బీజేపీ పార్టీ నాయకులు చేయని కసరత్తులు లేవు, వేయని ఎత్తుగడలు లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సో దక్షిణ భారతదేశంలో చాలా అంటే చాలా పట్టు ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ కర్ణాటకలో కావచ్చు, ఇప్పుడు తమిళనాడులో అక్కడ ప్రత్యక్షంగా అక్కడ లేకపోయినా మద్దతుతోనే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది, వీళ్ళ మద్దతుతోనే. సో దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పట్టు బీజేపీ పార్టీకి లేదు అనేది మనందరికీ తెలుసు. అంటే అధికారాన్ని ఏర్పాటు చేయడానికి నేను అనేది. కేరళలో ఈడీ అధికారుల వాహనంపై రాళ్ల దాడి, మాజీ సీఎం విజయన్ ఇంటా సోదాలు, సిపిఎం శ్రేణుల ఆగ్రహం ఉద్రిక్తత. సో నిన్న కేరళలో ఈడీ అధికారులు చాలామంది వెళ్ళిరట. ఈడీ అధికారులు, మాజీ సీఎం ఉన్నాడుగా అక్కడ, ఆయన ఇంట్లో సోదాలు వేయడానికి వెళ్తే అక్కడ సిపిఎం కార్యకర్తలు, నాయకులు చేరుకొని ఈడీ అధికారుల కార్ల పైన రాళ్ల దాడి చేయడం జరిగింది. చాలా ఉద్రిక్త పరిస్థితికి నెలకొంది. నిన్న మనం ఆ వీడియో కూడా చూసినాం. దేశంలో తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్ అట. జింద్ సోనిపాట్ మార్గంలో 10 బోగిలతో పరుగులు, గంటకు 75 కిలోమీటర్ల గరిష్ట వేగం, కేవలం నీటి ఆవిరి మాత్రమే వెలువడే టెక్నాలజీ అంట. చెరువు శిఖాన్ని ఆక్రమించిన మైహోమ్ సంస్థ, 1800 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా. మాదాపూర్ ఐటీ కారిడార్లో ఈదుల కుంటను మాయం చేసేందుకు కుట్రంట. వరద కాలువను డైవర్ట్ చేసి రూపురేఖలు మార్చేసి స్కైస్ప్రాస్ నిర్మాణానికి స్కెచ్ అట. శాటిలైట్ చిత్రాలు, రెవెన్యూ అధికారుల రికార్డుల ఆధారంగా కంచె వేసిన అధికారులట. ఇది కథ. ఏపీలో లోకల్ వార్ సిద్ధం కావాలన్న సర్కార్. ఏపీలో లోకల్ వార్కు రంగం సిద్ధమైంది. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఇటు సీఎం చంద్రబాబు, అటు జనసేనాని డీసీఎం పవన్ కళ్యాణ్ క్యాడర్కు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తి కాగా స్థానిక విజయాల ద్వారా ప్రభుత్వానికి ప్రజా